So in today's class, we are going to discuss about the cardiovascular system in humans. Before going into that details, let us have a look at the various types of circulatory systems in our animals. And now we have two types of circulatory systems. One is called open and another one is called closed. Open circulatory system means the blood flows into some spaces and which are called sinuses. So these are called open type of system. And closed type of system means the entire blood runs through the closed blood vessels, and these are called arteries and veins. And arteries are divided into arterioles, and again these are divided into small blood capillaries. And again, after reaching the tissues, the small capillaries united to form venules, and ultimately these form larger veins and reach the heart. So this is the different types of circulatory systems in our animal kingdom. చూడమ్మా, మనకి సాధారణంగా రెండు రకాలైనటువంటి రక్త ప్రసరణ వ్యవస్థలు ఉంటాయి. ఒకటి వివృత ప్రసరణ వ్యవస్థ, రెండవది సమృద్ధ రక్త ప్రసరణ వ్యవస్థ. వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఏంటంటే దేహంలో ఉండేటువంటి రక్తము ఖాళీగా ఉండేటువంటి కోటరాలు అంటాం. వీటిని ఖాళీగా ఉండేటువంటి ప్రదేశాల్లోకి ప్రవేశిస్తుంది. వీటిని కోటరాలు అంటారు. ఈ కోటరాలు ఉండటం వల్ల వీటిని మనం ఏం చెప్తామంటే వివృతమైనటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం. సో అలాగే సమృద్ధమైన రక్త ప్రసరణ వ్యవస్థ అంటే దేహంలో ఉండేటువంటి రక్తం అంతా కూడా క్లోజ్డ్ గా, అంటే సమృద్ధంగా ఉండేటువంటి నాళాల్లో ప్రవహిస్తూ ఉంటుంది. వీటిని మన సాధారణంగా ధమనులని, ఇవి మళ్ళీ విభజన చెంది ధమనికలు గాను, అలాగే రక్తకేశ నాళికలు గాను మారుతాయి. అలాగే కణజాలాల దగ్గరికి చేరినటువంటి ఈ రక్తకేశ నాళికలు తిరిగి మళ్ళీ తిరిగి ఆ కార్బన్ డైఆక్సైడ్ తో కూడినటువంటి రక్తాన్ని తీసుకొచ్చేటువంటి క్రమంలో చిన్న చిన్న సీరికలు గాను, ఇటువంటి సీరికలన్నీ కూడా మళ్ళీ సిరలు గాను మారి ఆ దేహంలో ఉండేటువంటి రక్తం మొత్తాన్ని కూడా మళ్ళీ గుండెకి చేరుస్తాయి. సో గుండె నుంచి ధమనులు రక్తాన్ని తీసుకొని కణజాలాలకి ఆక్సిజన్ సహితమైనటువంటి రక్తాన్ని ఇస్తాయి. అలాగే సిరలు ఆక్సిజన్ రహితమైనటువంటి రక్తాన్ని తీసుకొని మళ్ళీ తిరిగి గుండెకి చేరుస్తాయి. ఈ క్రమంలో మనం పూర్తిగా రక్తం అనేటువంటిది నాళాల్లో మాత్రమే ఉంటుంది. సో అటువంటి వ్యవస్థను మనం సమృద్ధ రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం. నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే ఈ సర్క్యులేట్ సిస్టమ్ లో కూడా మనం ఇప్పుడు క్లోజ్డ్ సర్క్యులేట్ సిస్టమ్ లో మనం చూసినట్లయితే చేపల నుంచి క్షీరదాల వరకు జాగ్రత్తగా దీని యొక్క పరిణామ క్రమాన్ని కనుక మనం గమనిస్తే చేపల్లో ఉండేటువంటి గుండె రెండు గదులు కలిగి ఉంటుంది. అండ్ దీన్ని మనం ఏం చెప్తామంటే బ్రాకియల్ హార్ట్ అంటాం. బ్రాకియల్ హార్ట్ అంటే మొప్పలతో కూడినటువంటి గుండెగా చెప్తాం అన్నమాట. నెక్స్ట్ ఇందులో ఉండేటువంటి ప్రసరణని ఏకప్రసరణ అంటాం. ఏకప్రసరణ అని ఎందుకంటామో మనం క్షీరదాల్లోకి ఒకసారి చూసినట్లయితే క్షీరదాల్లో ఉండేటువంటి ప్రసరణ ఎలా ఉంటుంది చూస్తే అప్పుడు దీన్ని ఏకప్రసరణ అని ఎందుకు అంటామో చూద్దాం. ఎందుకంటే ఒక కంప్లీట్ వలయం ఏర్పడాలంటే క్షీరదాల్లో అయితే రెండు సార్లు తిరుగుతుంది ఒక పూర్తి వలయం జరగాలంటే. అదే చేపల్లోకి వచ్చేసరికి ఒక వలయంలోనే అవుతుంది అనమాట. సో అందువల్ల దీన్ని మనం ఏం చెప్తామంటే సింగిల్ సర్క్యులేషన్ అంటాము. అందులో ఇక్కడ ఉండేటువంటి గుండెని మనం ఏం చెప్తామంటే బ్రాకియల్ హార్ట్ అంటాం. నెక్స్ట్ ఇన్ ఫిషెస్ వీ హ్యావ్ two chambered heart, and it is called a brachial heart because the gills are the oxygen absorbing organs and they do not have any lung like structures since these are aquatic, and the complete circulation takes only once through the heart, hence it is called the single circulation. And next one is amphibians. In amphibians we can see that 3 chambered heart is there, 2 auricles and 1 ventricle. So ventricle is not is a single one, so there is a mix up of oxygenated and deoxygenated blood. So hence it is called incomplete double circulation. సో అదే ఉభయచరాల్లోకి వచ్చినట్లయితే మనం చూస్తే ఉభయచరాల్లో రెండు కర్ణికలు ఒక జఠరిక, 2 ఆరికల్స్ ఒక వెంట్రికల్స్, రెండు కర్ణికలు ఒక జఠరిక ఉంటాయి. ఇందులో ఆక్సిజన్ సహిత మరియు ఆక్సిజన్ రహిత రక్తం అనేటువంటిది పూర్తిగా కలిసిపోతూ ఉంటుంది. ఇందులో జరిగేటువంటి ఈ ప్రసరణని మనం ఏం చెప్తామంటే అసంపూర్ణమైనటువంటి ద్వంద్వ ప్రసరణ అంటాము. సో ద్వంద్వ ప్రసరణ అంటే ఏంటో మనం క్షీరదాల్లోకి వస్తే చూస్తాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆంఫిబియన్స్ లోకి వచ్చేసరికి మనకి చర్మం ద్వారా జరుగుతుంది,
శ్వాసక్రియ అలాగే లంగ్స్ కూడా అంటే ఊపిరితిత్తుల ద్వారా ఉంటుంది. ఇక మనకి రెప్టైల్స్ దగ్గరికి వచ్చేసరికి 4 ఛాంబర్డ్ హార్ట్ ఇన్కంప్లీట్ గా ఉంటుంది క్రొకడైల్స్ లో అయితే. క్రొకడైల్స్ లో అయితే పూర్తిగా డివైడ్ అవుతుంది. అలాగే మనం బర్డ్స్ అండ్ మ్యామల్స్ లోకి వచ్చేసరికి పక్షులు మరియు క్షీరదాల్లోకి వస్తే వీటిలో జరిగేటువంటి ప్రసరణ చాలా సిస్టమేటిక్ గా ఉంటుంది. అండ్ ఇంకా చెప్పాలంటే ఆక్సిజన్ రహిత ఆక్సిజన్ సహిత రక్తం అనేటువంటిది పూర్తిగా ఎక్కడా కూడా కలిసేటువంటి అవకాశం ఉండదు. అందువల్ల ఒక పూర్తి వలయం ఏర్పడాలంటే ద్వారా 2 సార్లు విభజన 2 సార్లు జరుగుతుంది ప్రసరణ అనేటువంటిది. అందువల్ల దీన్ని ద్వంద్వ ప్రసరణ మ్యూట్ చేసుకోవాలండి. ద్వంద్వ ప్రసరణ లేదా డబుల్ సర్క్యులేషన్ అంటాము. ఈ డబుల్ సర్క్యులేషన్ అనేటువంటిది మ్యామల్స్ లో జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఫిజియలాజికల్ యాక్టివిటీ మనం చూడొచ్చు. ఇందులో ఒకసారి చూద్దాం ఆ డీటెయిల్స్ అన్ని కూడా. ఇందులో దైహిక ప్రసరణ అలాగే పుంస ప్రసరణ అంటే సిస్టమిక్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ పల్మరీ ట్రాన్స్పోర్టేషన్ రెండు కూడా పల్మరీ సర్క్యులేషన్ అండ్ సిస్టమిక్ సర్క్యులేషన్ రెండు కూడా వేరువేరుగా జరుగుతూ ఉంటాయి. ఇది మనం గమనించాలి. సో అందువల్ల మనకి క్షీరదాల్లో జరిగేటువంటి రక్త ప్రసరణ మనం ఏం చెప్తాం, డబుల్ సర్క్యులేషన్ అంటాం. ఇటువంటి సర్క్యులేషన్ అనేటువంటి చేపల్లో ఉండదు కాబట్టి మనం దాన్ని అక్కడ మనం ఏం చెప్తామండి, సింగిల్ సర్క్యులేషన్ అంటాం. ఎందుకంటే ఒక్కసారి మాత్రమే గుండె ద్వారా రవాణా జరుగుతుంది. నెక్స్ట్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఇన్ హ్యూమన్స్ ఒకసారి మనం చూస్తే మానవ హ్యూమన్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ అనేటువంటిది ఈ రోజు క్లాస్ లో మనం డీటెయిల్ గా చెప్తామండి. సో ఇందులో మనకి ముఖ్యంగా ఉండేటువంటిది ఏంటంటే గుండె, దాని నుంచి వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి రక్తనాళాలు, అలాగే దాని నుంచి ఉండేటువంటి రక్త ప్రసరణ ఏ విధంగా జరుగుతుంది, అంటే హృదయ స్పందన అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది ఈ రోజు క్లాస్ లో మనం చూద్దాం. సో మానవుల్లో హృదయ మరియు ప్రసరణ వ్యవస్థ అనేటువంటిది ఎలా ఉంటుంది. సో సాధారణంగా ఈ హ్యూమన్ కార్డియో సిస్టమ్ లో మానవుని యొక్క గుండెలో కనుక మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ 4 గదులు ఉన్నటువంటి గుండె ఉంటుందండి. ఇందాక చెప్పినట్టు నెట్వర్క్ ఆఫ్ క్లోజ్డ్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఇవన్నీ మనకు తెలిసినవి ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. సో ఇందులో మనకి కన్సిస్ట్ ఆఫ్ 4 ఛాంబర్డ్ హార్ట్. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ a network of closed blood vessels and blood. And structure of heart చూస్తే it is a mesodermal in origin. మధ్యస్థ్వచం నుంచి ఏర్పడుతుంది. అండ్ ఇట్ ఈస్ థిక్ వాల్డ్, చాలా మందమైనటువంటి గోడలు కలిగి ఉంటుంది. అండ్ కండరయుతంగా ఉంటుంది. అండ్ ఇది సంకోచ వ్యాకోచాలు చెందేటువంటి శక్తి కలిగి ఉంటుంది. అండ్ ఇది గుండెలో ఊపిరితిత్తుల మధ్యలో ప్రత్యేకమైనటువంటి ప్రాంతము, దీన్ని మీడియాస్టీనం అంటారు. ఇది 2 ఊపిరితిత్తుల మధ్యలో ఉంటుంది అనమాట, థొరాక్స్ రీజియన్ లో. అండ్ హార్ట్ ఈస్ కవర్డ్ బై డబుల్ వాల్డ్ పెరికార్డియం. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గుండెని ఆవరించి 2 పొరలు కలిగినటువంటి పెరికార్డియం అనేటువంటి పొర ఉంటుందండి. ఈ 2 పొరలలో బయట దాన్ని మనం ఏం చెప్తామంటే తంతుయుత పెరికార్డియం అంటాం, లేదా వెలుపలి పెరికార్డియం, అలాగే ఇన్నర్ సరస స్థరంతో ఉన్నటువంటి పెరికార్డియం అంటాం. సో లోపలి పొర ఏమో తెలుగులో చెప్పాలంటే పెరికార్డియం ని హృదయావరణ త్వచము అంటాం. నోట్ చేసుకోండి, హృదయావరణ త్వచము. బయట ఉండేటువంటి దాన్నేమో
తంతుయుత హృదయావరణ త్వచం అని, లోపల ఉండేదాన్ని సీరస్ హృదయావరణ త్వచం అని రెండు రకాలుగా చెప్తాం. సో మనం heart is covered by double walled pericardium which consists of outer fibrous and inner serous layer. But here the serous pericardium, that is the inner layer of the pericardium, is again it's a double layer, and it is having two layers. One is called the parietal layer and inner visceral layer. And don't confuse, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. గుండెని ఆవరించి రెండు పొరలు కలిగినటువంటి హృదయావరణ త్వచం ఉంటుంది. అందులో బయట వైపు ఉండేదాన్ని మనం ఏం చెప్తామంటే తంతుయుతమైనటువంటి హృదయావరణ త్వచము, లోపల ఉండేటువంటి దాన్ని సీరస్ హృదయావరణ త్వచం అంటాం. ఇది రెండు పొరలు. ఎగైన్ మళ్ళీ ఈ లోపల ఉండేటువంటి సీరస్ పెరికార్డియం కూడా మళ్ళీ రెండు పొరలు కలిగి ఉంటుంది. అండ్ బయట ఉండేదాన్ని మనం ఏం చెప్తామంటే కుడ్యస్తరము అంటాము, లోపల ఉండేదాన్నేమో అంతరాంగ స్తరము అంటాము. ఏమంటామండి? బయట ఉండేదాన్నేమో కుడ్యస్తరం అని, లోపల ఉండేదాన్నేమో అంతరాంగ స్థలం అంటాం. The serous pericardium, that is the inner layer of the pericardium, is also double membrane, and its outer layer is called the parietal layer and inner layer is visceral layer. So if you see, the layers are the outer pericardium and inner serous pericardium, which is again divided into parietal layer and visceral layer. And ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే this outer parietal layer is also fused with this outer fibrous pericardium. సో ఈ రెండు కలిసిపోయి మనకి ఒకటిగా కలిసిపోతాయి అన్నమాట. సో parietal layer is fused with the fibrous pericardium, whereas the visceral layer adheres to the surface of the hearts and thus forms the epicardium. So again the muscle is having three layers: the outer epicardium, inner mesocardium, and middle mesocardium and inner endocardium. Three layers of the muscle wall is epicardium, mesocardium, and endocardium. తెలుగులో కూడా అదేనండి. బయట ఉండేటువంటి మూడు పొరలలో బయట ఉండేదాన్ని ఎపికార్డియం అని, లోపల ఉండేదాన్ని మధ్యలో ఉండేదాన్ని మీసోకార్డియం అని, లోపల ఉండేదాన్ని ఎండోకార్డియం అని అంటాం. అండ్ నెక్స్ట్ ఈ రెండు పొరల మధ్యలో ఉండేటువంటి ఖాళీ ప్రదేశాన్ని మనం పెరికార్డియల్ స్పేస్ అంటాం. ఏమంటామండి? పెరికార్డియల్ స్పేస్. ది టూ లేయర్స్ ఆర్ సెపరేటెడ్ బై ది pericardial space, which again is filled with pericardial fluid. ఈ రెండు పొరల మధ్య మనం ఇందాక చెప్పుకున్నాం కదా, రెండు పొరలు ఉంటాయి పెరికార్డియంలో, రెండు పొరలు ఉంటాయని చెప్పాం కదా. ఈ రెండు పొరల మధ్య ఉండేటువంటి ఖాళీ ప్రదేశాన్ని మనం ఏమంటాం అంటే హృదయావరణ కుహరము అంటాం. హృదయావరణ కుహరంలో హృదయావరణ ద్రవం ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ షాక్ అబ్జార్బర్ and reduces the friction between these two layers. So ultimately the heart is covered by two-layer pericardium, and the inner layer is again divided into two layers. One is the parietal layer, and so this is a pericardium. Pericardium is having inner layer. The inner layer is again divided into parietal layer and visceral layer, and this parietal layer is fused with fibrous layer, that is the outer layer of the pericardium. Again, the space between this pericardial membrane is called the pericardial space, and it is filled with pericardial fluid. హృదయావరణ కుహరము, హృదయావరణ త్వచము, హృదయావరణ కుహరము, హృదయావరణ ద్రవము. ఇది ఏం చేస్తుందంటే మనకి ఘర్షణ నివారించడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ది ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది heart. And again, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, the three layers of the wall of the heart is, one is the epicardium, the middle myocardium, and inner endocardium. And the external structure మనం చూసినట్లయితే it is having four chamber. It is four chamber and రెండు auricles and రెండు ventricles, upper chamber and lower chamber. పైన ఉండేటువంటి వాటిని ఏమంటామంటే కర్ణికలు అంటాము, కింద ఉండే వాటిని జఠరికలు అంటాము. మొత్తం ఎన్ని ఉంటాయంటే 4 గదులు కలిగి ఉంటాయి.
అండ్ ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే పైన ఉండేటువంటి కర్ణికలకి మధ్యలో కింద ఉండేటువంటి జఠరికలు మధ్యలో ఉండేటువంటి త్వచాన్ని ఏమంటామంటే ఏట్రియో వెంట్రికులర్ గ్రూవ్ అంటాము. దీనికి ఇంకో పేరు ఏంటంటే కరోనరీ సల్సస్ అని కూడా అంటాము. దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే కర్ణిక జఠరిక విభాజకము అంటాం. ఏమంటామండి? కర్ణిక జఠరిక విభాజకం. సో అగైన్ రీక్యాప్, 4 ఛాంబర్స్, 4 గదులు ఉంటాయి. పైన ఉండేటువంటి వాటిని కర్ణికలని, కింద ఉండేటువంటి వాటిని జఠరికలు అంటాము. కర్ణికల నుంచి జఠరికల్ని వేరు చేస్తూ మనకి ఒక చిన్న గాడి ఉంటుంది. దాన్ని కర్ణిక జఠరికాంతర విభాజకము అని చెప్తాం. గాడిని మనం ఏం చెప్తాం అంటే కరోనరీ సల్సస్ లేదా కరోనరీ ఉండుకము అంటాం. సారీ, కరోనరీ సల్సస్ అంటాం. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటర్నల్ స్ట్రక్చర్. సో దిస్ ఈజ్ ఒకసారి జాగ్రత్త చూద్దాం. సో దిస్ ఈస్ ఆరికిల్ అండ్ ఇది ఇంకొక ఆరికిల్. సో ఈ 2 కర్ణికలు అండి. ఇప్పుడు ఇది ఎలాంటి వ్యూ అంటే మనం ఎదుటి వ్యక్తిని ఎదురుగా ఉన్నప్పుడు చూసేటప్పుడు ఎలా కనిపిస్తుందో వారి యొక్క కుడి వైపు మనకి ఎడం వైపు కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త చూడండి. మనం ఎదుటి వ్యక్తిని చూసేటప్పుడు మనం అతనికి ఎదురుగా ఉండి చూస్తే అతని గుండె ఎలా కనిపిస్తుందో అలా అనమాట ఇది. సో అందుకే దీన్ని మనం ఏం చెప్పామండి యాంటీరియర్ రోల్, ముందు వైపు ఎలా ఉంటుంది గుండె అనేటువంటిది. సో ఇది కుడి కర్ణిక, ఇక్కడేమో కుడి ఎడమ కర్ణిక, ఇదేమో కుడి జఠరిక అండ్ ఇదేమో ఎడమ జఠరిక. సో దిస్ ఇస్ మనం చెప్పాం కదండి, కుడి ఏట్రియం అండ్ వెంట్రికల్ మధ్యలో ఏముంటుందండి కరోనరీ సల్సస్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పెద్ద ధమని అనేటువంటిది వచ్చింది. దీన్ని ఆప్టిక్ ఆర్చ్ లేదా ధమనీ చాపం అంటాం. ఇది అతి పెద్ద ధమని మన శరీరంలో ఉండేటువంటి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇక్కడి నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి ఎలా వస్తుందో చూద్దాము. ప్రస్తుతానికి ఒకటి చూడండి. నెక్స్ట్ దీన్ని ఏమంటాం అంటే పుప్పుస చాపము అంటాం, లేదా పుప్పుస ధమని లేదా పుప్పుస సిర. ఇది ఏంటి అంటే రక్తంని ఊపిరితిత్తులకు తీసుకొని వెళ్తుంది. సో దిస్ ఇస్ కాల్డ్ పల్మనరీ ట్రంక్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక 2 ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఏంటంటే శరీరంలో ఉండేటువంటి దేహంలో ఉండేటువంటి అన్ని భాగాల నుంచి మనకి రక్తాన్ని తీసుకొని రావడానికి ఒక 3 పెద్ద సిరలు ఉంటాయి. అవి ఏంటంటే 2 పూర్వ మహాశిరలు, 1 పరమహాశిర. అంటే వెనక వైపు నుంచి ఉంటుంది కాబట్టి మనకు అనిపించదు. సో శరీరంలోంచి వచ్చేటువంటి మొత్తం అన్ని రకాలైనటువంటి దేహంలో ఉన్నటువంటి అన్ని కణజాలాల నుంచి రక్తము ఒక 3 ప్రధానమైనటువంటి సిరల ద్వారా గుండెలోకి వస్తుంది. అది ఎక్కడికి వస్తుంది అంటే రైట్ ఏట్రియంకి వస్తుంది. సో కుడి కర్ణిక అనేటువంటిది ఇట్స్ అ రిసీవింగ్ ఛాంబర్. ఈ పైనుంచి వచ్చేటువంటి 2 సిరలు, కింది నుంచి వచ్చేటువంటి 2 సిరలు, వీటిని మనం ఏం చెప్తాం అంటే ప్రీ క్యావల్స్ అంటాం. దీస్ ఆర్ కాల్డ్ ప్రీ క్యావల్స్ and these are called post caval. So the entire blood is drained from all the body parts, enters into this right atrium by 2 precavals and 1 postcaval. So right atrium is a receiving chamber and it consists of deoxygenated blood. ఇక్కడికి వచ్చేటువంటి బ్లడ్ అంతా కూడా ఎలా ఉంటుందండి, ఇక్కడికి వచ్చేటువంటి బ్లడ్ అంతా కూడా ఆక్సిజన్ రహితంగా ఉంటుంది. సరే ఒకసారి మనం కర్ణికల గురించి చూద్దామండి. 2 కర్ణికల్ని, సో ఈ 2 కర్ణికల్ని వేరు చేస్తూ మధ్యలో ఒక విభాజకం ఉంటుంది. దాన్ని ఏమంటాం అంటే ఇంటర్ ఆరిక్యులర్ సెప్టమ్. ఈ 2 ఆరికిల్స్ ని డివైడ్ చేస్తూ తెలుగులో కర్ణికాంతర విభాజకం అంటారు. ఇది యాక్చువల్లీ ఇది ఎక్స్టర్నల్ స్ట్రక్చర్. మనకి ఇంటర్నల్ స్ట్రక్చర్ లో వీటి మధ్య గోడ ఉంటుంది. ఆ గోడని మనం ఏం చెప్తాం అంటే కర్ణికాంతర విభాజకం అంటాం. ఈ కర్ణికాంతర విభాజకములో పిండ దశలో మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్, సో ఇది హార్ట్ అనుకుందాం. సో ఇలా 4 గదులు ఉంటాయి.
సో ఇది ఇవి రెండు కర్ణికలు, ఇవి రెండు జఠరికలు. సో నేను చెప్పేది దిస్ పార్ట్ అంటే కర్ణికాల మధ్యలో ఉండేటువంటి ఈ విభాజకాన్ని ఇంటర్ ఆరిక్యులర్ సెప్టమ్ లేదా కర్ణికాంతర విభాజకం అంటాం. పిండ దశలో ఏమవుతుందంటే వీటి మధ్యలో హోల్ ఉంటుంది అండ్ దీన్ని మనం ఏం చెప్తాం అంటే రంధ్రం ఉంటుంది అండ్ దిస్ ఇస్ కాల్డ్ ఫొరామిన్ ఆఫ్ ఓవేల్. సో పిండ దశలో ఆరికిల్స్ రెండు కూడా ఇంటర్ కనెక్టెడ్ గా ఉంటాయి. దట్ వీ షుడ్ రిమెంబర్. సో బోత్ దీస్ ఆరికిల్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. సో ఈ పిండ దశలో ఉన్నటువంటి ఈ ఫొరామిన్ ఆఫ్ ఓవేల్ మళ్ళీ అడల్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా కూడిపోతుంది. సో కూడిపోవడం వల్ల ఇక్కడ ఒక చిన్న మచ్చలాగా మాత్రం ఉంటుంది. ఈ మచ్చని మనం ఏమంటాం అంటే ఫాస్సా ఓవాలిస్ అంటాం. సో దిస్ foraminous ovale is completely replaced by a scare and which we call it as a fossa ovalis. So in adult stages there is no intermixing of this blood of right auricle and left auricle. So we have two precavals and one is postcaval. All these open into this right auricle. So right auricle is a receiving chamber. So it consists of deoxygenated blood. Next, there is a valve that guards the entry of these precavals, and that we call it as a Eustachian valve. That we call it as a Eustachian valve. And another vein that enters into this right auricle is coronary coronary sinus. The coronary sinus also receives blood. The coronary sinus also sends its blood into this right auricle. So we have two receptions or two receivings. One is from all the body parts through two precavals and one postcaval, and another is through this coronary sinus. And this coronary sinus actually brings the blood from the muscles of the heart. ఒకసారి జాగ్రత్తగా చూడండి. గుండెలో ఉండేటువంటి 4 గదుల్ని మనం ఇలా చూసినట్లయితే మొత్తం శరీరంలో ఉండేటువంటి అన్ని భాగాల నుంచి రక్తం అనేటువంటిది ఇలా 2 పూర్వ మహాశిరల ద్వారా ఒక పరమహాశిర ద్వారా వస్తుంది. అలాగే గుండె కండరాల నుంచి కూడా రక్తాన్ని తీసుకొని ఒక కరోనరీ ధమని అనేటువంటిది కరోనరీ కోట్రం అనేటువంటిది రక్తాన్ని తీసుకుని వస్తుంది. సో ఇలా మొత్తం గుండె నుంచి అలాగే శరీరంలో ఉండేటువంటి అన్ని భాగాల నుంచి కూడా రక్తం అనేటువంటిది ఈ కుడి కర్ణికలోనికి చేరుతుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ చేరేటప్పుడు మనకి లోపలికి వచ్చేటప్పుడు ఈ శరీరంలో నుండి అన్ని భాగాల నుంచి తీసుకొచ్చేటువంటి ప్రీ క్యావెల్స్ లేదా పోస్ట్ క్యావెల్ లో మనం చూసినట్టయితే we have Eustachian valve. అంటే ఒక వాల్వ్ అనేటువంటిది ఉంటుంది. దాన్ని మనం Eustachian valve అంటాం. సో నెక్స్ట్ ఇంకొక వాల్వ్ ఏంటంటే ఈ కరోనరీ కోట్రం నుంచి వచ్చేటువంటి దాన్ని సెబేషియస్ వాల్వ్ అంటాం. ఏమంటామండి? సెబేషియస్ వాల్వ్. So these are the two valves through which the entire blood that is drained from the body parts as well as the muscles of the heart itself are guarded. So ఈ రెండు కవాటాల ద్వారా లోపలికి వచ్చేటువంటి బ్లడ్ రక్తం అనేటువంటి నియంత్రించబడుతుంది. సో ఈ రెండు కూడా గుర్తుంచుకోవాలి. వన్ ఇస్ కాల్డ్ Eustachian valve and another one is sebaceous valve. నెక్స్ట్ ఇక్కడ మనం చెప్పుకున్నాము fossa ovalis అనేది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది ఆరికిల్స్. నెక్స్ట్ ఆరికిల్స్ ఆర్ సెపరేటెడ్ బై ఇంటర్ ఆరిక్యులర్ సెప్టమ్. ఇందాక చెప్పుకున్నాము. అండ్ ఆరికిల్స్ అండ్ వెంట్రికల్స్ ఆర్ ఆల్సో సెపరేటెడ్ బై
auriculoventricular septum. చూడండి. సో ఇది మనం చెప్పుకునేటువంటి కుడి కర్ణిక, ఎడమ కర్ణిక. ఇవి జఠరికలు. ఇవి జఠరికలు అండి. ఈ కుడి కర్ణికకి జఠరికకి మధ్య ఉండేటువంటి వాటిని మనం ఏం చెప్తామంటే కర్ణిక జఠరిక విభాజకం అంటాం. auriculoventricular septum అంటాం. అలాగే ఎడమ కర్ణికకి ఎడమ జఠరికకి మధ్య కూడా కవాటాలు ఉంటాయి. దీంట్లో కూడా మనకి auricular septum. సో కర్ణికల్ని జఠరికల్ని వేరు చేస్తూ ఉండేటువంటి కర్ణిక జఠరిక విభాజకంలో కూడా మళ్ళీ మనకి కొన్ని రకాలైనటువంటి కవాటాలు ఉంటాయి. కవాటాలు అంటే దే ఆర్ ఓపెనింగ్స్ అన్నమాట. సో ఇక్కడ కుడి కర్ణికకి కుడి జఠరికకి మధ్య ఉండేటువంటి ఈ సెప్టమ్ లో మనకి 3 వాల్వ్స్ ఉంటాయండి. వీటిని మనం ఏం చెప్తామంటే ట్రైకస్పిడ్ వాల్వ్ అంటాం, లేదా త్రిపత్ర కవాటం అంటాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మొత్తం మనకి 3 కవాటాలు ఉంటాయి. ఏంటంటే కర్ణికల్ని జఠరికల్ని వేరు చేస్తూ ఉండేటువంటి విభాజకంలో మనకి 3 కవాటాలు ఉంటాయి. వీటిని మనం త్రిపత్ర కవాటము లేదా ట్రైకస్పిడ్ వాల్వ్ అంటాము. అలాగే మనకి ఎడమ కర్ణికని ఎడమ జఠరికని వేరు చేస్తూ 2 వాల్వ్స్ ఉంటాయి. దీన్ని మనం బైకస్పిడ్ వాల్వ్ లేదా మిట్రల్ వాల్వ్ అంటాం. ఇది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇదిగోండి ఇక్కడ చూడండి జాగ్రత్తగా. సో దిస్ ఈస్ ది లెఫ్ట్ వెంట్రికల్ అండ్ దిస్ ఈస్ ది రైట్ వెంట్రికల్. కుడి జఠరిక, ఎడమ జఠరిక. ఇదేమో కుడి కర్ణిక, ఇదేమో ఎడమ కర్ణిక మీరు చూస్తున్నారు. సో ఈ రెండింటి మధ్య ఉండేటువంటి వాల్ ని మనం ఏం చెప్పామంటే ట్రైకస్పిడ్ వాల్ లేదా త్రిపత్ర కవాటం అని. చూడండి ఇక్కడ చూస్తే దిస్ ఇస్ ది లొకేషన్. ఇక్కడ చూస్తే మనకి త్రిపత్ర కవాటం. సో దిస్ ఈస్ కాల్డ్ ది బైకస్పిడ్ వాల్, ఆర్ దీనికి ఇంకొక పేరు కూడా ఉందండి, మిట్రల్ వాల్వ్ అని కూడా అంటారు. సో దిస్ ఇస్ ది లొకేషన్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే కుడి కర్ణికకి కుడి జఠరికకి మధ్య 3 కవాటాలు ఉంటాయి. ఎడమ కర్ణికకి ఎడమ జఠరికకి మధ్య 2 కవాటాలు ఉంటాయి. అందువల్ల ఇది బైకస్పిడ్ వాల్వ్ అంటాం. ఓకే. సో నెక్స్ట్ ఇక కర్ణికల దగ్గరికి వస్తే, సారీ జఠరికల దగ్గరికి వచ్చేస్తే మనం జాగ్రత్తగా చూస్తే జఠరికల యొక్క గోడలు చూస్తే చాలా మందంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఎడమ జఠరిక చాలా మందంగా ఉంటాయి. ఇది ఇంకా మందంగా మీరు గమనించేస్తే ఒకసారి if you see the walls of ventricles are more muscular, the walls of this ventricle are more muscular when compared to these auricles. And ఇవి చూస్తే చూడండి ఎంత పల్చగా ఉన్నాయి. The layers are very very thin. But when compared to this right ventricle, the left ventricle is even more muscular. చూడండి ఎంత మందంగా ఉంది. ఇది చూడండి ఎంత మందంగా ఉంది. ఎందుకో మీరు తర్వాత చెప్పాలి. సో ది లెఫ్ట్ వెంట్రికల్ is more thicker than this right ventricle. ఎందుకు మీరు తర్వాత ఆలోచించాలి. సో why this is more thicker? Okay, the inner walls of these ventricles is having certain muscular projections, and these muscular projections are called carpal tendinae and trabeculae antam. Trabeculae antam. Next, these are supported by some other muscles. These are called papillary muscles antam. So telugu medium వాళ్ళు చూడండి, కర్ణికలతో పోల్చుకుంటే జఠరికలు చాలా మందమైనటువంటి గోడలు కలిగి ఉంటాయి. అదే విధంగా చూస్తే మనం ఇక్కడ కర్ణికలతో పోల్చుకుంటే జఠరికలు చాలా మందంగా ఉన్నాయి. అలాగే కుడి కర్ణికతో పోల్చుకుంటే ఎడమ కర్ణిక చాలా మందంగా ఉంది. సారీ, జఠరిక ఎడమ జఠరిక చాలా మందంగా ఉంది కుడి జఠరికతో పోల్చుకుంటే. కారణం ఏంటో మీరు తర్వాత చెప్పాలి నాకు.
అలాగే ఇక్కడ చూస్తే కొన్ని రకాలైనటువంటి మజిల్స్ ఉన్నాయండి. ఈ మజిల్స్ మనం ఏం చెప్తాం అంటే కార్డియా టెండిని అంటాం. వీటికి సపోర్టింగ్ గా ఉండేటువంటి వాటిని మనం ఏం చెప్తాం అంటే పాపులరీ మజిల్స్ లేదా పాపులరీ కంట్రోల్ అంటాం. అలాగే ఇందాక మనం చెప్పినట్టు కర్ణికలను విభజిస్తూ కర్ణికాంతర విభాజకం లేదా ఇంటర్ ఆరిక్యులర్ సెప్టమ్ ఉన్నట్టే జట్రికల్ వేరు చేస్తూ కూడా మనకి ఇంటర్ వెంట్రిక్యులర్ సెప్టమ్ ఉంటుంది. కర్ణికా విభాజకం లాగే జట్రికా విభాజకం. సో కర్ణికల మధ్య ఉండేటువంటి విభాజకాన్ని ఏమో కర్ణికా విభాజకం అంటాము, జట్రికల మధ్య ఉండేటువంటి దాన్ని ఏమో జట్రికా విభాజకం అంటాము, కర్ణికల్ని జట్రికల్ని వేరు చేస్తూ ఉండేటువంటి దాన్ని ఏమో కర్ణికా జట్రిక విభాజకం అంటాము. ఇక్కడ ఉండేటువంటిదేమో త్రిపత్ర కవాటం, ఇక్కడ ఉండేటువంటిదేమో ద్విపత్ర కవాటం. సో అలాగే మనం చెప్పుకున్నాం ఇందాక గోడల్లో మనకి ఎండోకార్డియం, మయోకార్డియం, ఎపికార్డియం 3 పొరలు కలిగి. సో ఇది మనం చెప్పాము ఇన్ఫీరియర్ వీనా కామం లేదా పరమహాశిర అంటాం. ఇదేమో పైనుంచి వచ్చేదాన్నేమో పూర్వమహాశిర అంటాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి మీరు గమనిస్తే ఈ కుడి జఠరిక నుంచి ఏమొస్తుందండి మనకి పుప్పుస ధమని అనేటువంటిది వస్తుంది. కుడి కర్ణిక నుంచి మనం చూస్తే ఏమొచ్చిందండి పుప్పుస ధమని. సో ఇది ఇంపార్టెంట్. సో రైట్ ఆర్కిల్లోకి ఏమో మొత్తం అన్ని పుప్పుస మహాశిరల ద్వారా ఏమైందంటే రక్తం వచ్చింది. ఈ వచ్చినటువంటి రక్తం ఏమవుతుందంటే కర్ణికల్లో నుంచి వెంటనే ఏమవుతుందంటే జఠరికల్లోకి ఈ త్రిపత్ర కవాటం ద్వారా వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి వచ్చినటువంటి రక్తము ఆక్సిజన్ లేనటువంటి కార్బన్ డైఆక్సైడ్ తో ఉంది కాబట్టి ఇది ఎక్కడికి వెళ్ళాలండి మనకి లంగ్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి ఎక్స్చేంజ్. అలాగే మనం గమనించినట్లయితే ఇక్కడ మీరు ఎడమ కర్ణికలో చూసినట్లయితే ఇక్కడికి పుప్పుస సిరలు వస్తాయి. పుప్పుస సిరలు అంటే ఏంటి లంగ్స్ నుంచి రక్తాన్ని తీసుకొని వస్తాయి. దీంట్లో మనకి ఆక్సిజన్ ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి. ఆక్సిజన్ తో కూడినటువంటి రక్తం ఎక్కడ చేరుతుందండి ఎడమ కర్ణికలోని చేరుతుంది. సో ఎలా అయితే కుడి కర్ణిక దేహంలోంచి ఉండేటువంటి మొత్తం కార్బన్ డైఆక్సైడ్ తో కూడిన రక్తాన్ని తీసుకొచ్చి స్టోర్ చేస్తే ఇక్కడ ఎడమ కర్ణికలో 2 ఊపిరితిత్తుల నుంచి మనకి పుప్పుస ధమని అనేటువంటిది పుప్పుస సిర అనేటువంటిది రక్తాన్ని తీసుకొస్తుంది. ఇందులో ఆక్సిజన్ ఉంటుంది. సో ఇక్కడేమో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, ఇక్కడేమో ఆక్సిజన్ ఉంటుంది. సో ఇవి ద్విపత్ర కవాటం ద్వారా ఏమవుతాయంటే ఎడమ జఠరికలోకి చేరుతాయి. ఇది ఎక్కడికి వెళ్ళాలి మొత్తం ఆక్సిజన్ తో ఉంది కాబట్టి శరీరంలో ఉండేటువంటి మొత్తం అన్ని భాగాలకి దీన్ని పంపించాల్సి వస్తుంది. అందువల్ల ఇక్కడి నుంచి వచ్చేటువంటి ఈ ధమనిని మనం ఏం చెప్తామంటే ఎడమ జఠరిక నుంచి వచ్చేటువంటి ధమనిని మనం ఏం చెప్తామంటే మహాధమని లేదా సిస్టమిక్ ఆర్టా అంటాం. ఓకే, సో ఇవి మనకి ఉండేటువంటి సో కర్ణికలు జఠరికలు వాటి మధ్య ఉండేటువంటి విభాజకాలు వాటి మధ్య ఉండేటువంటి కవాటాలు. జఠరికల్లో కుడి జఠరికకి ఎడమ జఠరికకి ఎందుకు తేడా ఉంది? ఎందుకంటే ఎడమ జఠరిక చాలా బలంగా పంప్ చేయాలి, శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకి రక్తాన్ని పంపించాలి కాబట్టి ఇది చాలా బలంగా ఉంటుంది వెన్ కంపేర్డ్ టు దిస్ వన్. ఇది ఎక్కడికి పంపించాలి? కేవలం లంగ్స్ కి మాత్రమే పంపించలేదు, కానీ ఇక్కడికి వస్తే మాత్రం ఏమవుతుందండి చాలా కష్టపడాలి. సో దట్ ఈస్ వై ది లెఫ్ట్ ventricle is highly muscular and it is well supported by various structures. These are called chordae tendineae, trabecular tendineae. These are called papillary muscles, and these papillary muscles extend up to the bicuspid and tricuspid valves. I hope you understand. And the most important artery is systemic aorta that arises from the left ventricle, and this is called the pulmonary artery that arises from the right ventricle. Okay, next, the papillary. What is the role of this papillary muscle? These papillary muscles are actually connected to the mitral valve and to the tricuspid valve. So these papillary muscles em chestayante they will guard the closing and opening of this tricuspid and bicuspid valve. So that is the importance of this papillary valves. చూడండి ఒకసారి ఇక్కడ మనకి ఉన్నవన్నీ కూడా ఒకసారి మనకు అర్థం అవ్వాలి. సో చూడండి, దిస్ ఇస్ సుపీరియర్ వీనా కేవా అంటే ఆ పైనుంచి వచ్చేటువంటి ఊర్ధ్వ మహాశిర లేదా
పూర్వ మహాశిర అంటే శరీరంలోంచి పైనుంచి రెండు వస్తాయి, సుపీరియర్ వీనా కేవా లేదా పూర్వ మహాశిర అంటారు. ఇది ఇన్ఫీరియర్ వీనా కేవా లేదా పరమహాశిర. రెండు పూర్వ మహాశిరలు ఒక పరమహాశిర ఉంటాయండి. నెక్స్ట్, అండ్ దిస్ ఈస్ కాల్డ్ పల్మనరీ ట్రంక్. అంటే శరీరంలోంచి బయటికి వెళ్ళేటువంటి రక్తాన్ని తీసుకెళ్లేవి రెండు అండి, ఒకటి పుబ్బుస ధమని, ఇంకోటేమో దైహిక ధమని లేదా సిస్టమిక్ ఆర్టా. అండ్ నెక్స్ట్ ఇస్ రైట్ ఏట్రియం, ఫాస్సా ఓవాలిస్. చూడండి ఒకసారి ఫాస్సా ఓవాలిస్. ఇదిగోండి, రైట్ ఏట్రియం కి లెఫ్ట్ ఏట్రియం కి మధ్య మచ్చలాగా ఉంటుందని చెప్పాం కదండి. అండ్ దస్ ఈస్ కాల్డ్ ఫాస్సా ఓవాలిస్. కొంతమందికి ఏమవుతుందంటే అడల్ట్ స్టేజ్ లోకి వచ్చేసరికి అది పూడిపోవాలి, కానీ పూడిపోకుండా ఉండిపోతుంది. అందువల్ల హార్ట్ లో హోల్ ఉందని చెప్తా ఉంటారు. కారణం ఏంటంటే ఈ పిండ దశలో ఉండేటువంటి ఫొరామినాస్ ఓవెల్ అనేటువంటిది ఫాస్సా ఓవాలిస్ గా మారకుండా అలాగే ఉండిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్ అనేటువంటిది మిక్స్ అయిపోతుంది. ఇక్కడేమో డిఆక్సినేటెడ్ బ్లడ్, ఇక్కడేమో ఆక్సినేటెడ్ బ్లడ్ ఉంటుంది. కాబట్టి ఈ రెండు మిక్స్ అయిపోవడం వల్ల వాళ్ళు అంత ఎఫిషియెంట్ గా పనిచేయలేరు అనమాట. సో నెక్స్ట్ వన్ ఈస్ కార్డేట్ ఎండునే, ట్రాబిక్యులే. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్ఫీరియర్ వీనా కేవా లేదా పరమహాశిర అనేటువంటిది. నెక్స్ట్ మనం చెప్పుకున్నాము ఎపికార్డియము, మయోకార్డియం, ఎండోకార్డియము, అలాగే ఇంటర్వెంట్రికులర్ సెప్టము అంటే జఠరకాంత్ర విభాజకము, పాపిల్లరీ మజిల్స్,